ఇది మొత్తం చెరువు గవర్నమెంట్కు సంబంధించింది. మల్యాల మండలం ముత్యంపేటది. కొండగట్టుకు కూడా మొత్తం చెరువు కిందకి వస్తుంది. ముందు వాళ్ళకి అందుకే అన్నది ముందు అన్నది అందుకే పెద్ద పామర్తే పోను. కొంచెం లేటు ముందైనా నేను వెళ్ళిపోగా నాకు కరెక్ట్ టైర్గా వచ్చింది అన్న. మల్యాల మండలం ముత్యంపేట గ్రామము కొండగట్టు దేవస్థానం పరిధిలో ఉన్న తుమ్మ చెరువు ముందు ఉన్నాము. ఇది భవిష్యత్తు తరాలకు భక్తులకు ఉపయోగపడేలా గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్నతో మినీ ట్యాంక్ బండ్గా మార్చి భక్తులకు ఉపయోగపడే విధంగా దీన్ని ఎస్టిమేట్ చేయడం అవుతుంది. ఇలాంటి చెరువులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెరువులు కాపాడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా. ఇలాంటి చెరువులో తుమ్మ చెరువులో మొన్న కొంతమంది రియల్ ఎస్టేట్ దారులు లోకల్ నాయకులతో కలిసి అధికారులతో కలిసి చెరువులో ఒక 6 ఎకరాల స్థలంలో సదను చేసి ప్లాటింగ్ చేయడము చాలా దురదృష్టకరము. ఇలాంటివి ప్రోత్సహించకుండా చెరువు పరిధిలో ఎఫ్పిఎల్ లెవెల్లో ఇలాంటి కన్స్ట్రక్షన్ జరగకుండా చర్యలు తీసుకోవాలి. అట్లాంటి ప్రయత్నం చేసిన వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. చెరువును పరిరక్షించాలి, ప్రజలకు ఉపయోగపడంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్న బిల్డింగు కొన్ని కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇది చూడనట్టు చేయడం వల్ల ఇలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. వాటి మీద కూడా చర్య తీసుకోవాలి. సెక్రటరీ ముత్యంపేట తుమ్మ చెరువు వెంచర్ గురించి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదు మేము. అంటే ఏ రోజు వాళ్ళు అక్కడ మీటింగ్ సండే రోజు మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసిండ్రు వాళ్ళు. మాకు తెలియగానే వెంటనే వెళ్ళి మేము ఆపుదల చేసినాము. మరి ఇన్ని రోజుల నుంచి అక్కడ చదువు చేస్తారు కదా, మీ దృష్టికి రాలేదా? రాలేదు. మీకు స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు వెళ్ళిరా? ప్రజలు కూడా ఇక ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇక ముందు ఇలాంటి భూములకు కొండగట్టు భూముల గురించి పర్మిషన్ లేకుండా చేస్తే వాళ్ళపై చట్టరీత్యమైన చర్యలు తీసుకుంటాము.